హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనెటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మిల్క్ అన్న పిల్లలకి ఎన్నాడు ఇవ్వాలి, ఎప్పుడు మనం మటుకి స్టాప్ చేయాలి, స్టాప్ చేయకపోతే ఏమైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయా, ఆ విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది చాలా ఫస్ట్ 6 months వరకు మటుకి చాలా మటుకి ఎసెన్షియల్. అందరి పిల్లలకి కూడా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months అయితే ఇవ్వాలి. 6 months నుంచి మనం సెమీ సాలిడ్ కాంప్లిమెంటరీ ఫుడ్స్తో పాటు మనం బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి. సో అట్లీస్ట్ అందరి పిల్లలకి కూడా 1 year వరకు అయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. 6 months నుంచి మనం ఫుడ్స్ కూడా స్టార్ట్ చేయాలి. ఇదేంటంటే రికమెండెడ్ ఏంటంటే అప్ టు 2 years వరకు మనం మటుకి బ్రెస్ట్ ఫీడింగ్ అయితే కంటిన్యూ చేయడమే మంచిది. ఎందుకంటే ఆ బ్రెస్ట్ మిల్క్ నుంచి 1/3 to half ఆఫ్ ది న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అయితే మటుకి బ్రెస్ట్ మిల్క్ నుంచి వస్తాయి. సో అందువల్ల ఏంటంటే పిల్లలందరూ కూడా ఫస్ట్ 6 months వరకు వాళ్ళు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే మనం మటుకి ఇవ్వాలి. అండ్ 6 months to 2 years వరకు బ్రెస్ట్ మిల్క్తో పాటు మనం ఫుడ్ కూడా ఇవ్వాలి. కొంతమంది మదర్స్ 2 years దాటినాక కూడా ఇద్దాం అనుకుంటారు. దాంట్లో ఏ రకంగా తప్పు అయితే ఏమీ మటుకి లేదు. 2 to 5 years వరకు కూడా ఇవ్వచ్చు అన్నమాట. కానీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ దట్ అంటే ఓన్లీ మిల్క్ కానీ ఇస్తే అంటే 6 months నుంచి 6 months దాటి ఓన్లీ కానీ బ్రెస్ట్ మిల్క్ ఒకటే ఇచ్చి మనం అడిక్వేట్ అమౌంట్ మనం ఫుడ్ కానీ ఇవ్వకపోతే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా వస్తుంది. అంటే బ్లడ్ అన్నది మటుకి తగ్గిపోతుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే కంపల్సరీగా మిల్క్ ఒకటే మటుకి చాలదు. ఎందుకంటే మిల్క్లో ఉండే మటుకి ఐరన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. సో 6 months నుంచి మనం అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సెమీ సాలిడ్స్ అన్నది ఫుడ్ అన్నది మనం కంపల్సరీగా ఇస్తే వాళ్ళలో మటుకి ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా అయితే రాదు. నెంబర్ 2 అంటే కొంతమంది పిల్లలకి తల్లి పాలు ఉండకపోతే వాళ్ళు మటుకి ఫార్ములా మీద ఉంటారు. ఫార్ములా కూడా ఇదే విధంగా 6 months వరకు ఫార్ములా ఇచ్చి 6 months నుంచి సెమీ సాలిడ్ ఫుడ్స్ అయితే మనం ఇవ్వచ్చు. అప్ టు 1 year వరకు మనం మటుకి ఫార్ములా ఇవ్వచ్చు. ఆఫ్టర్ 1 year మనం మటుకి ఫార్ములా మటుకి ఆపేయచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ దట్ ఫార్ములా ఇంపార్టెన్స్ అంత ఎక్కువ ఉండదు అన్నమాట. అప్పటి నుంచి మనం కానీ పాలు ఇవ్వాలనుకుంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మనం వాళ్ళకి పట్టొచ్చు. అంటే 1 year వరకు మనం మటుకి ఫార్ములా ఇచ్చి ఆఫ్టర్ 1 year మనం ఆవు పాలు గేదె పాలు మనం మటుకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అన్నమాట. సో అందుకని ఏంటంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ దట్ ప్రతి ఒక్కళ్ళకి 6 months నుంచి సెమీ సాలిడ్స్ కాంప్లిమెంటరీ ఫుడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మిల్క్ ఫీడింగ్ ఆఫ్టర్ 6 months వల్ల వాళ్ళకి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎనీమియా వస్తుంది. అది మంచిది కాదు, వాళ్ళ హెల్త్ మటుకి పాడైపోతుంది. మిల్క్ అన్నది సమ్ అమౌంట్స్లో మనం కంటిన్యూస్గా ఇవ్వడం మంచిదే, కానీ పూర్తిగా డైట్ మొత్తం మటుకి మిల్క్ అయ్యి ఉండకూడదు ఆఫ్టర్ 6 months ఆఫ్ ఏజ్. థ్యాంక్ యూ.